నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో అఘోరి లీలలు, అఘోరి వ్యవహారాలు ఒక్కొక్కటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆమె కాదు అతడే అని ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న విధంగా ఇది కొత్త విషయం ఏముందో అది ఎప్పటి నుంచి తెలిసిందే కదా. ఆమె ఆల్రెడీ మొత్తం మార్చేసుకుంది, మొత్తం ఆపరేషన్ సర్జరీలు చేయించుకుంది. ఇందులో కొత్త విషయం ఏముంది అని మీరు అనొచ్చు. కానీ ఆమె అరెస్ట్ తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాల మీద చర్చించాం. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈమె అఘోరిగా రూపాంతరం చెందే కంటే ముందే ఆమె ఫ్లాష్ బ్యాక్లో ఆయన ఆ సర్జరీ చేయించుకోవాల్సినంత ఆవశ్యకత ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఇవాళ పోలీసు యొక్క రిమాండ్ రిపోర్ట్లో కొన్ని షాకింగ్ అంశాలు బట్టబయలు అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే అఘోరి ఎవరైతే శ్రీనివాస్గా ఉన్నారో ఆయన గతంలో దొంగతనం కేసులో తన ఊర్లో ఏదైతే మంచిర్యాల దగ్గర ఆయన గ్రామం ఉందో ఆ గ్రామంలో ఒక అఘోరిగా మారకంటే ముందే ఒక దొంగతనం కేసులో ఉన్నాడు. ప్రజలందరూ కొట్టారు, చితకబాదారు అఘోరిని. అప్పట్లో చితకబాదిన సందర్భంగా ఆయన అంగానికి ఆ రోజే డ్యామేజ్ జరిగింది, అందుకని విధి లేక తీయించుకోవాల్సి వచ్చింది అనేది పోలీసుల యొక్క స్టోరీ. సో ఇట్లాంటి సందర్భాల్లో మరి దొంగతనం కేసు తర్వాత 10 లక్షలకు సంబంధించినటువంటి ఏదైతే చీటింగ్ కేసు, ఇన్ని లీలలు బయటకు వస్తున్నటువంటి సందర్భం. సో ఇప్పుడు ఈ అఘోరిని మనం అఘోరిగా మనం పిలవాలా, శ్రీనివాస్గా పిలవాలా, మాడాగా పిలవాలా, లేదంటే ఇంకేం పిలవాలి? ఈయన ఒక ఫ్రాడ్ స్టార్గా మాట్లాడాలా? ఎట్లా, ఏం జరుగుతోంది? అఘోరి వ్యవహారంలో ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసర్ విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, అఘోరి గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు అఘోరి దొంగతనం కేసులో అప్పట్లో జనాలు చితకబాదారని, ఆమెను ఊర్లో కొట్టారని, ఆ సందర్భంగా ఆమె ఆయుధానికి ఆ రోజే డ్యామేజ్ జరిగింది అనేది వాదన. ఏంటి అసలు ఇందులో వాస్తవం అనుకోవాలా, లేకుంటే పోలీసులు చెప్తున్న వాటిలో వాదన ఏంటి? మరి అఘోరిగా పెద్ద ఎత్తున నేను పూజలు చేస్తా, శ్మశానంలో పూజలు చేసి లేదంటే శవాలు పీక్కు తింటా అని చెప్పిన అఘోరి ఇప్పుడు పూజల పేరుతో మోసం చేయటం, ఇవన్నీ తెర మీదకి వస్తుంటే ఏమనిపిస్తుంది చూస్తున్న తర్వాత, వర్షిని ఎపిసోడ్ చూసిన తర్వాత? 1 సెకండ్. అఘోరి మంచిది కాదు, చెడ్డది కాదు అని కూడా నేను ఎప్పుడు చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే నాకు మంచిది అనడానికైనా చెడ్డదంతా నా దగ్గర ఒకటి ఆధారం ఉండాలి. దేశమంతా చెడ్డదన్నప్పుడు నువ్వు ఎందుకు అనట్లేదు అంటే నాకైతే ఇప్పటివరకు ఎలాంటి ఆధారం కనపట్లా. దట్స్ వై నేను ఆ స్టాండ్ మీదే ఉన్నా. నా ఈ కేసులో ఒకటి, అఘోరి మగాడే ఆడదానిగా ఎందుకు రూపాంతరం చెందాడు అంటే దానికి ఒక కారణం ఉంది. గతంలో ఎప్పుడు అఘోరిగా మారక ముందే వాళ్ళ ఊరిలో అతను చిల్లర దొంగతనాలు చేస్తుంటే ఊరంతా పట్టుకొని కట్టేసి, ఏరా మాది దొంగతనం చేస్తావా, నా గొలుసేది, నా చెంబేది, నా తప్పేలా ఏదని కిందేసి మీదేసి కొడితే ఎవడో వచ్చి సెంటర్లో తంతే ఆ పార్ట్కి జరగాల్సిన డ్యామేజ్ జరిగితే దాన్ని మళ్ళీ ఏం చేసుకోవాలో అర్థం కాక ఎందుకులే మనకి ఇది అని చెప్పి తీయించేసి తర్వాత ఇప్పుడు ఏమైతే బాగుంటుంది, మనం అఘోరి అయితే బాగుంటుంది అని అఘోరి అయ్యాడు. దట్ ఈస్ వాట్ ద స్టోరీ. ఊరందరూ కలిసి ఒక దొంగని పట్టుకున్నప్పుడు ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదా అండి? ఎందుకు అప్పచెప్పలేదు పోలీస్ స్టేషన్లో? ఏ దొంగనైనా, రేపిస్ట్నైనా, ఎవరినైనా సరే పట్టుకున్నప్పుడు తన్నిన తర్వాత సరే పో ఇంటికని ఎవ్వరూ తోలరు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే మాకు రికవరీ చేసి ఇవ్వండి అని అడుగుతారు. అది ఆ ఊర్లో జరిగిన సిచ్యువేషన్. నెక్స్ట్ ఇంకొకటి, అఘోరి ఎప్పుడైతే నేను పెట్రోల్ పోసుకుంటా, నేను చచ్చిపోతా అన్నప్పుడు అందరు ఇట్లా పట్టుకొని వాళ్ళ ఇంట్లో గృహ నిర్బంధం చేసినప్పుడు మీడియా అందరూ వెళ్ళినప్పుడు ఆ ఊరంతా కంచెయ్యి మీడియా మా ఊర్లోకి రావడానికి వీల్లేదు అన్న మాట మీకు తెలుసా? అందరు ఆపుతున్నారు, మీడియా ఎవరు ఇక్కడ రావడానికి వీళ్ళని చంపేసాం కొట్టడానికి కూడా వచ్చారు. మరి ఆ ఊరు ఆ రోజు అఘోరిని ఎందుకు కాపాడింది? పెట్రోల్ పోసుకున్నప్పుడు మరి దొంగ వచ్చింది కదా. అందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అఘోరి లైమ్ లైట్లో ఉంది. ఈ రోజు వరకు కూడా ఎవరు ఈడొక చిల్లర దొంగ అని ఎవరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్పారు? పోలీసులు తిరగదోడుతుంటే ఆ వ్యవహారాలన్నీ తెర మీదకి వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్తున్నటువంటి తోలేరు, కరెక్టే. వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్, ఇప్పుడు వచ్చింది. కానీ ఊర్లో వాళ్ళకి కూడా గతం అంతా గుర్తుందో లేదో, ఎప్పుడు అందరికీ గుర్తులేదా? వచ్చేసినటువంటి అంటే ఒకరు తన్నారు, వాళ్ళ ఇంట్లో గొలుసుపోయిందంటే అని అనుకోవచ్చు. మొత్తం సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా దాడి చేసింది. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఎవరికీ గుర్తులేదా?
ఒక్కడికి కూడా కనీసం అవునండి ఏదో నాకు జరిగినట్టు గుర్తాను ఎవరికి గుర్తులేదు ఇప్పుడు అంటారేమో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అవునండి అప్పట్లో జరిగింది అని అంటారేమో ఇప్పుడు, లేకుంటే పోలీసులు పెట్టరు కదా వేగ్గా. నెక్స్ట్ లేదు పోలీసులు ఫేక్ ఎందుకు పెడతారు, వాళ్ళు అంతే ఎంక్వైరీ చేసే పెడతారు. అసలు ఎందుకు అరెస్ట్ అయింది? ఫస్ట్ పోలీసులు ఇది చెప్పడానికి ముందు ఆవిడని అరెస్ట్ చేశారు. ఏ కారణం చేత అరెస్ట్ అయిందంటే ఒక కేసు వచ్చింది, ఏమని ఒక ఆవిడ నాకు యోని పూజ చేసడానికి 10 లక్షలు తీసుకుంది, ఇంకో 5 లక్షలకి బెదిరించింది. ఈ కేసు యాక్చువల్గా పెట్టింది ఫిబ్రవరి 2025. ఫిబ్రవరిలో పెట్టిన కేసుకి మార్చిలోను ఏప్రిల్లోనూ అఘోరి మన చుట్టంతా తిరిగింది, మన దగ్గరకు కూడా వచ్చింది, వెళ్ళింది. రోజు ఫోన్లలో అన్ని టీవీ ఛానల్స్ లైవ్ ఇస్తూ ఉంది. శ్రీవర్షిణి ఎపిసోడ్ కూడా బాగా రసవత్తరంగా సాగింది. మరి అప్పుడెందుకు 41 CRPC నోటీసులు ఇచ్చి అఘోరి నీ మీద ఇది ఎలిగేషన్ వచ్చిందని ఎందుకు చెప్పలేదు అంటే, ఎవరైతే అప్పుడు కేసు పెట్టారో వాళ్ళు మళ్ళీ దాన్ని హోల్డ్ చేశారు. హోల్డ్ చేయడమో లేకపోతే దాన్ని ఇంకేదో చేయడం జరిగింది. లేదంటే ఖచ్చితంగా పిలవాలి కదా, ఎఫ్ఐఆర్ అయినప్పుడు పిలవాలి 100%. ఎందుకు అంటే అసలు ఆ కేసు యాక్చువల్ నాకు తెలిసిన స్టోరీ, మేబీ అది అబద్ధమా కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అఘోరి మీద 100 రోజుకో కథ పుట్టించినట్టు ఇది కూడా అబద్ధమై ఉండొచ్చు. బట్ ఒకసారి చూద్దాం. ఒక లేడీ ప్రొడ్యూసర్ అఘోరి దగ్గరికి వచ్చి అఘోరి నాకు నాగమణి కావాలి, మీరు నాగసాధువులు అంట కదా, ఎక్కడ ఉంటుంది? అవును అది మాకు మాత్రమే సాధన, నాగసాధువులు మాత్రమే ఇలా 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 వెళ్ళగలిగే ప్రదేశం ఉంటుంది, అక్కడ ఆ పాముని పట్టుకొని అలా తీసి తేవాలి, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. ఎంత అవుతుంది? ఇంచుమించు 10 లక్షలు అవుద్ది. ఓకే, ముందు 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తే నేను పని ప్రారంభిస్తా, మనీ ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు నాకు ఇచ్చేసాయి అని చెబితే 2 దఫాలుగా ఒకసారి 5 లక్షలు, ఒకసారి 4,80,000. 5 లక్షలు వేద్దాం అనుకుంటున్నా, అక్కడ ఇంతే ఉంది, సరేలే ఎంతో కొంత వేసాయి అని చెప్పేసి అనేసరికి 10 లక్షలు కొంచెం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమె ఈమె ఒకటైనా వేరు మళ్ళీ క్లైమాక్స్లో చెప్తాను, సస్పెన్స్ అక్కడ. ఆ నాగమణి ఇచ్చిన తర్వాత వావ్ ఇది అయిపోయింది, ఇక నేను ఏదో అయిపోతా, ఇక నాకు మైత్రి మూవీస్ పీపుల్స్ మీడియా లాగా నాది కూడా పెద్దగా అయిపోతుంది, ఏ హీరోని పెట్టినా ఏ కథ పెట్టినా నా సినిమా హిట్, నాకు నాగమణి ఉంది అని తను ఫీల్ అయినప్పుడు నీలాంటోడుకో నాలాంటోడుకో చూపించింది నాగమణి అని. నీ బొంద చార్మినార్ దగ్గర 50 రూపాయలు ఎవడరా నీకు అమ్మిందని అన్నావు. ఓ నీ అమ్మ అఘోరి నన్ను మోసం చేసావా, చార్మినార్ దగ్గర 50 రూపాయలు అంట కదా, ఏంది? నాకు తెలియదమ్మా, నేను మీకు ఇచ్చా, నేనైతే మీకు ఇచ్చింది మంచిది ఈరోజు అంటే, లేదు నువ్వు ఇచ్చింది అదా నీదని నిజం, ఏమో నీ దగ్గర మారిపోయి ఉండొచ్చు, ఇంకెవరన్నా చేసాడో ఆమె రివర్స్ అయ్యి చెప్పింది. అఘోరి ఏం తెచ్చిందో ఈవిడ ఏం చేసిందో మనకు తెలియదు. వీళ్ళిద్దరికి లొల్లైంది. లొల్లైతే ఈవిడ వెళ్ళేసి అఘోరి మీద చీటింగ్ కేసు అయితే పెట్టింది. నా దగ్గర 10 లక్షలు కాజేసి ఇవ్వట్లేదు అనేది ఫస్ట్ కేసు వచ్చింది. ఆ తర్వాత నాగమణి అనే విషయం చెబితే అది రైస్ పుల్లింగ్ నాగమణి అనేవి కొండం కూడా తప్పే, నేరమే. ఇద్దరి మీద కేసు నమోదు అవుతుంది. ఏంటిదంటే కాసేపు హోల్డ్లో ఉన్నారు. అఘోరి వ్యవహారం హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, రకరకాలుగా పోలీసులు తెస్తున్నారు, గుజరాత్ వెళ్ళారు, ఇవన్నీ చూస్తూ ఉంది. అనుకోకుండా ఒక ముసుగు మనిషి వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తామని చెప్పి కొన్ని 3 క్యారెక్టర్లు అదే పనిగా కేసు అని తిరుగుతుంటే అప్పుడు అప్రోచ్ అయ్యింది వీళ్ళని, ఈ గ్యాంగ్ని. ఒక అడ్వకేట్ అదే పనిగా అఘోరి మీద కేసులు వేస్తుంటే అక్కడ అప్రోచ్ అయింది. ఐ డోంట్ నో, నాకు వాళ్ళ పేర్లు వద్దు. సో చేసినప్పుడు అప్పుడు అక్కడ ఏం చెప్పారు అంటే, యోని పూజ అని చెబితే ఈ కేసు ఇంకోలాగా ఉంటుంది అంటే అలా మలుపు తిరిగింది. ఇంకో 5 లక్షలు డిమాండ్ చేసింది, అందుకే ఈరోజు బయటకు వచ్చాను అనేలాగా కేసు తిరిగింది అనేది నాకు వచ్చినటువంటి న్యూస్. మరి మేబీ అబద్ధమై ఉండొచ్చు, వాళ్ళే నిజమై ఉండొచ్చు, నాకు తెలియదు. అట్లా ఒక కేసు. ఎందుకు అంటే నేను అడిగిన 2025లో పెట్టినప్పుడు మరి అప్పుడే ఎఫ్ఐఆర్ అయితే ఎందుకు పోలీసు ఇప్పటిదాకా పట్టుకెళ్ళలేదు అంటే దానికి వచ్చినటువంటి ఆన్సర్ అది. అండ్ నౌ ఇప్పుడు ఊర్లో కూడా అప్పుడెప్పుడో ఊర్లో చిల్లర దొంగతనాలు చేస్తే ఆ తర్వాత కూడా ఒక దొంగ ఇంటికి వచ్చి నేను చచ్చిపోతాను సావురాని ఆ ఊరంతా తగలబెడతారు ఇంకా చెప్పాలంటే. అలాంటిది కంచెలా ఉండి మా ఊరికి ఎవరు రావద్దు, మా ఊర్లో అఘోరి ఉందని వాళ్ళందరూ ఇట్లా చేశారు అంటే దొంగ కాదు. నెక్స్ట్ అఘోరి అప్పుడెప్పుడు 5 ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి వచ్చి ఇట్లా మారాను అని కూడా చెప్పింది. అది వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అప్పుడు వచ్చాడు, మళ్ళీ పోయి ఇప్పుడే కనిపిస్తున్నాడు మాకేదో మీకు మంచి చేస్తా అని చెప్పేసి పోయాడు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అఘోరి దగ్గర 1000 కోట్ల ఆస్తులు. ఇది కూడా ఈ సందర్భాన్ని క్లారిఫై చేద్దాం. నిన్న ములాఖాత్కి వచ్చిన వాళ్ళ అమ్మల్ని చూశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశారు, ఆ పాకలు చూశారు, అన్నీ చూశారు. అఫ్కోర్స్ డబ్బులు తీసుకుంటుందేమో కానీ ఆమె ఎక్కడ ఖర్చు పెడుతుందో ఆమె తిరగడానికే సరిపోతుందో తెలియదు, కానీ వీళ్ళనైతే ఎప్పుడు ఉద్ధరించింది అయితే లేదు. దిస్ ఈజ్ వాట్ ద ఫ్యాక్ట్. ఈమె మంచిది చెడ్డదని నేను చెప్పట్లా. మనం ఒకరి మీద ఎలిగేషన్ పాస్ చేసినప్పుడు ఇటువైపు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చూడాలి కదా. అవతలోడు ఉగ్రవాదో తీవ్రవాదో కానీ వాట్ ఎవర్, కానీ అఘోరి అని పేరు చెప్పుకొని ఒకప్పుడు దొంగతనాలు చేసినటువంటి శ్రీనివాస్ ఇప్పుడు దొంగతనం చేశాడని
పోలీసులు చెప్తున్నారు కదా remand అంటే వాళ్ళు ఎవరు report. మేబీ ఎవరైనా చెప్పుండొచ్చు మేము ఏదో మన మనం సృష్టిస్తుంది కాదు కదా. పోలీసులకు కూడా ఎవరో కంప్లైంట్ ఇస్తారు కదా మా దగ్గర అదే దొంగతనాలు అంటున్నా, చేశారు. వాళ్ళ ప్రీవియస్ కేసెస్ ఏమన్నా వాళ్ళు మొత్తం అంతా కూడా రివీల్ చేసుకుని వాళ్ళు ఒకసారి గో త్రూ అయ్యి అప్పుడు తర్వాత రిమైండ్ రిపోర్ట్లు కోర్టులో సబ్మిట్ చేసింది కదా. సో ఇక అది ఏంటి అనేది తను నిరూపించుకుంటాడు తర్వాత. ఇక అంతమించి ఇంకేం ట్రయల్లో నడుస్తుంది. ప్రజెంట్ అయితే కోర్టులో అప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ రిమాండ్ ఎందుకు పొడిగింపబడింది అంటే యాక్చువల్గా నీకు అడ్రస్ లేదు, నీకు ఇవ్వాలి బెయిల్ ఇవ్వాలి అంటే నీకు అడ్రస్ ఏది? రేపటి రోజు పోలీసులు అడిగింది అదే, బెయిల్ ఇవ్వండి మాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే మళ్ళీ పిలిస్తే రావడానికి ఆమె ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు, ఆమె ఎక్కడ తిరుగుతుందో తెలియదు, తెలియదు, ఇల్లు లేదు వాకిల్ లేదు, పోలే ఇప్పుడు వాటికి రావడానికే మేము ఎక్కడికో పోయి పట్టుకొచ్చాము. సో ఇన్ని నేరారోపణలు ఉన్నాయి కాబట్టి ఆవిడ ఇక్కడ ఉంటేనే మాకు సహకరించినట్టు ఉంటుందని ఆవిడ వాళ్ళు చెబితే బెయిల్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ వేసవి సెలవులో ఇంకో నెల పొడిగింపు, జైల్లోనే మగ్గుతానే ఉంది వాట్ ఎవర్. కాకపోతే మనిషి లైమ్ లైట్లో తిరిగినప్పుడే ఉన్న వార్తలు తర్వాత కూడా కంటిన్యూ అయితే మనకు ఓకే అనిపిస్తుంది. ఎప్పుడైతే అంటే అరెస్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొత్త వార్తలు వస్తూ ఉంటాయి కదా, అవన్నిటినైతే నేనైతే నమ్మను బేసికల్లీ. ఎందుకంటే నేను గతంతో పోల్చుకొని ఈ కేసు మనం ఎప్పటి నుంచి ఇంచుమించు అఘోరి తెర మీదకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాం కదా, మరి అప్పటి నుంచి చేస్తున్నాం, మనం ఫుల్ గా స్టడీ చేస్తున్నాము. అప్పుడు లేని క్యారెక్టర్ ఆమె మనకు కనిపించిన అఘోరి కాదు, తెర వెనక ఉన్న అఘోరి వేరు అనేది కదా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. దట్ ఈస్ వాట్. అందుకే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అఘోరిగా తెలుసు, ఆమె ట్రాన్స్ప్లాంటేషన్ అనే విషయం ఆమె ఓపెన్ గా ఒప్పుకోలే, కానీ ఆమె చెప్పింది శివుడికి అన్ని అర్పితం చేసా. అర్పితం అంటే ఏమో అర్థం కాల, కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు భోపాల్ ఇండోర్ లో ఆమెకు ఆపరేషన్ అంటే మెడికల్ సర్టిఫికేట్ తెర మీదకి వచ్చింది. అది శ్రీవర్షిని ఎపిసోడ్ లో వచ్చింది. ఇట్లా వరుసగా సీక్వెన్స్ గా వస్తుంది. మొత్తం ఉన్న గుట్టంతా రట్టయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అఘోరి రూపం గురించే మాట్లాడుకుందాం. ఆమె కాదు అతడే అనే టైటిల్ ని మనం ఇంపాక్ట్ చేయడానికి. అసలు ఆమె కాదు అతడే అంటే ఓకే అతడే అనే విషయం కూడా అందరికి తెలిసిందే. అతడే మార్పు జరిగింది. ఎందుకు జరిగింది అనడానికి కారణం ఏంటంటే వీళ్ళు చెప్పేది నేను ఏదో అవ్వాలని, వాళ్ళు చెప్పింది 4 దంతే ఊడిందని. ఓకేనా, 4 దంతే ఊడిందని వాళ్ళు చెప్తున్నారు, నేను ఏదో అవ్వాలనుకున్నాను వీళ్ళు చెప్తున్నారు. 4 తంతే ఊడితే మొత్తం ఒళ్ళంతా బట్టలు ఇప్పుకొని ఇలా ఎవరు తిరగలేరు బేసిక్గా చెప్పండి. అంటే సైకలాజికల్ సర్జరీలు చేయించుకుని ఉండొచ్చు. ఇంకోటి సర్జరీ చేసుకున్నా కూడా మొత్తం విభూతి పూసుకొని ఉంటే ఎప్పుడు 24 గంటలు ఏం కనిపిస్తుంది మనకి? ఆయన పని కట్టుకుని అదే చూడంగా గాయాలు ఉన్నాయా? ఇంకోటి బ్రెస్ట్ కూడా ఇంప్లాంటేషన్ అనేది క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ ఇంప్లాంటేషనే. మరి బ్రెస్ట్ సృష్టించుకున్నప్పుడు గాయాలు మార్చుకోలేదా? ఇవన్నీ సృష్టించుకుంది నేను తప్పనట్లా. వెన్ ద పీపుల్ సడన్లీ దే ట్రాన్స్ఫార్మ్ దెమ్ సెల్ఫ్. అప్పటిదాకా బట్టలు వేసుకొని తిరిగారు కదా, న్యూడ్ గా రోడ్ల మీద తిరగరు. తను బట్టలు కప్పుకొని కూడా లోపల ట్రాన్స్ఫర్ చేసి ఇంకేమైనా వ్యాపారం కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. అఘోరిలా కూడా ఆమె వన్స్ ఒకసారి ఫిక్స్ అయిపోయింది, బట్టలు ఇడిచి తిరగాలని కొంత సంచలనంగా మారాలనుకుంది, మారింది అంతే. తన ఇష్టం, అది క్లియర్, ఇంకా తన ఇష్టం అది. బట్ కాకపోతే ఇప్పుడు వచ్చిన బట్టి అంటే గతంతా ఊర్లో దొంగతనాలు చేసిందంటే ఆ ఊరు వాళ్ళని కాపాడదు. ఆమె నేను మంటల్లో చచ్చిపోతా అన్నప్పుడు ఊరంతా ప్రొటెక్ట్ చేసింది, మీడియా రావద్దని. అంటే అప్పటికి తెలియదు ఆమె నిజంగానే అఘోరి ఇన్ని రోజులు దీక్ష చేసి వచ్చిందేమో అనుకుంటారు కదా అందరూ కూడా. అయ్యో వాళ్ళతో పాటు 4 సంతానంలో ఒక 3వ సంతానం, ఆ 3వ సంతానం ఊర్లో దొంగతనాలు చేసింది. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారంట. ఎందుకు తెలియదండి? ఊర్లో అది ఏమన్నా పెద్ద హైదరాబాద్ కాదే, ఇంతే. పట్టుమని ఒక 200-300 ఇల్లులు ఉండే చిన్న గ్రామం అది. సో ఈజీగా తెలిసిపోతుంది, పెద్ద విషయం కాదు. ఇప్పుడు వచ్చిందంటే అదేదో కొంచెం డౌట్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద అఘోరి వివరాలను తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా లేడీ అఘోరి లీలల పైన మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.